సెక్షన్ చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366A, ప్రొక్యూరేషన్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్. అసలు కేసు ఏంటి మరి? 354A, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B, క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్. 354C, వాయిస్ బ్లాక్మెయిలింగ్ ఎ గర్ల్. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటాం లేదా? మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. 354D, స్టాకింగ్ ఎ గర్ల్. వాళ్ళని రేపు ఈవినింగ్ రమ్మను, ఈలోపు చూద్దాం. కానీ మండేనే ఫైనల్ జడ్జిమెంట్ అంటే సార్. అండ్ సెక్షన్ 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్. ఏంటి ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటి సార్, ఏంటి రిమాండ్లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్, 78 రోజుల నుంచి రిమాండ్లోనే ఉన్నాడు. అమ్మా ఆ షర్ట్ ఇస్త్రీ చేసావా? జీవితం నాశనం చేయొద్దయ్యా. నాకు నీ మీద నమ్మకం ఉంది. రేపు పొద్దున్న కోర్టుకు వచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద తీసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్స్. ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావు? బాక్స్ అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకు వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్, మనం పోలీసులకు అగేన్స్ట్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. ఆ కుర్రాన్ని బయట తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసు మీ వాడిని ఎవ్వరు కాపాడలేరు.